హలో అండి, గుడ్ మార్నింగ్. టీనా రీనా టాక్స్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ లేవగానే వ్యూ ఇలా ఉందండి. తర్వాత ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకయుండెను, బైబిల్ వాక్యము. ఆ తర్వాత మార్నింగ్ లేచి బయటికి వెళ్ళానండి. వాకిలి ఊడ్చేసి ఎల్లో కలర్ వాటర్, యాక్చువల్లీ మా వాకిలి బాగాలేదండి, డ్రైనేజ్ పైపుల కోసం తవ్వారు. ఇంకా నీళ్ళు చల్లేసి వచ్చి వాటర్, ఇది డే బై డే మాకు వాటర్ వస్తాయండి, వాటర్ పడుతున్నాను. ఆ తర్వాత వాటర్ పట్టేశాక ఇంట్లోకి వచ్చి దోశలు ప్రిపేర్ చేద్దామని, యాక్చువల్లీ దోశల పిండితో కాదు, ఇది యాక్చువల్గా ప్రిపేర్ చేసింది గోధుమ పిండితో చేశానండి. ఎలా అంటే గోధుమ పిండి మామూలుగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి, ఇంకేమైనా అవసరం లేదు, జస్ట్ సోడా ఉప్పు మామూలు సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టాలండి, దోశల పిండిలాగా కలుపుకొని. ఇంకా దోశలు ఎలా వస్తాయని భయపడ్డాను. ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కొంచెం పులిసినట్టు కాదు, బాగుండింది. దానిలో ఎగ్ కర్రీ పెట్టాను, చాలా బాగుంది. ఆ తర్వాత గిన్నెలు కడిగి స్టాండ్ పక్కకు పెట్టాను. తర్వాత పిల్లలు రెడీ అయ్యేలోపు నేను బట్టలు ఉతికేస్తున్నానండి. వాటర్ వచ్చేటప్పుడే బట్టలు ఉతికేస్తాను నేను. ఇంకా బట్టలు ఉతికైతే పక్కన ఒక చిన్న స్టూల్ మీద పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత అవి కూడా ఆరబెట్టేశాను దండల పైన. ఆ తర్వాత పిల్లలకి దోశలు వేసాను కదండి, హాట్ బాక్స్లో పెట్టాను, వాళ్ళకి వేసి ఇచ్చాను, వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తినేలోపు టీ కూడా వేడి చేసి ఇచ్చానండి. ఈరోజైతే మ్యారీగోల్డ్ బిస్కెట్లు. ఇంకా కప్పులలో తాగడం కష్టంగా ఉందని ఇలా ఇచ్చాను. తర్వాత వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత ఇంకా పని అయితే మొత్తం అయిపోయింది మార్నింగ్. తర్వాత పూల చెట్ల దగ్గరికి వెళ్ళాను. ఈరోజైతే పింక్ కలర్ పూలు చాలా బాగా వచ్చాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇంకా పువ్వులు విచ్చుకోలేదండి, 8 వరకు విచ్చుకోవాలి యాక్చువల్గా. ఇవి